పొలానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలోనే వేటు వేసి మాటు వేశాడు ఓ దుర్మార్గుడు. నడి రోడ్డు పైన తల మొండం వేరు చేసి కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలుగా నరికేశాడు ఓ నిందితుడు. చంపింది నేనే అంటూ కూడా పోలీసులతో చాలా బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. అయితే ఆ వేట కొడవలు కూడా తీసుకొచ్చి పోలీసుల ముందు అలా పెట్టేశాడు. నేను మరింతగా దీని గురించి చెప్పే ముందు నిజంగా ఈ ఘటన చూస్తుంటే చాలా భయం వేస్తోంది. సమాజం ఎట్టిపోతుందని ఒక భయం అయితే కలుగుతోంది. ఒకసారి ముందుగా మీరు ఆ వ్యక్తి అక్కడ రైట్ సైడ్ బాక్స్ కనబడుతున్నాడు కదా, ఆయనే మర్డర్ చేసింది. షార్ట్ వేసుకొని అలా కొడవలు తీసుకొచ్చి పోలీసుల ముందు అలా ఆ నేలపై పెట్టేసి ఆ తర్వాత ఒక మాట మాట్లాడుకొచ్చాడు. నిజంగా ఆ మాట వినగానే నాకు రోమాలు నిక్కపొడుస్తున్నాయి, భయం పట్టుకుంది. ఒకసారి ముందుగా మీరు ఆ మాటలు వినండి, తర్వాత మీకు మరింతగా బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తా. ఎక్కడ అది ఇక్కడ కనిపించే నిందితుడి పేరు మనోజ్. తన సొంత బంధువునే ఈ రకంగా దారుణంగా హత్య చేశాడు. పోలీసుల ముందుకొచ్చి మీరు ఆడియో విన్నారు కదా, అలా వచ్చేసి వేట కొడవలిని నేలపై పెట్టేసి పోలీసు అడుగుతారు, చంపేశావా అంటే చంపేసిన, తల తీసేసిన, చేతులు కాలు నరికేసిన రకంగా చాలా అసమర్థంగా తేలిగ్గా తాను నరికేసింది ఒక కోడినో ఒక చీమనో ఒక చిన్న చిన్న జంతువును అన్న చందంగా ఒక మనిషిని చంపేసి కాళ్ళు చేతులు వేరు చేసేసి తలాముండం వేరు చేసేసి ఆడికి వచ్చిన తర్వాత కొడవలిని అక్కడ పోలీస్ ఎదుట పెట్టేసి కొడవలిని నీటిగా కడుక్కొని వచ్చాడు. కూడా రక్త మరకలేంలు కొడవలిని కడుక్కొని వచ్చి అక్కడ ముందు పోలీసుల ముందు పెట్టేసి చంపినవా అంటే చంపేసిన, తల తీసేసిన, చేతులు కాలు నరికేసిన. ఎక్కడుందని అంటే పెద్దమ్మ గుడి దగ్గర ఉందని చెప్తున్నాడు. ఏకంగా చంపిన వ్యక్తి ఎవరో కాదు, ఒక మహిళ, తనకు వరుసకు అమ్మమ్మ అవుతుందట. ఆ వ్యక్తి గతంలో మైనర్గా ఉన్న సిచ్యువేషన్లో కూడా, మైనర్గా ఉన్నప్పుడు కూడా ఒక హత్య చేసి ఆ వ్యక్తి ఇక్కడ కనిపించిన ఫోటోలో కనిపించే ఈ వ్యక్తి ఒకసారి జైలు జీవితం గడిపి బెయిల్ ద్వారా బయటకు వచ్చాడు. ఒక వ్యక్తిని ఆల్రెడీ మైనర్గా ఉన్నప్పుడు చనిపేసినటువంటి ఈ వ్యక్తి మరోసారి బయటకు వచ్చినాక మరో మహిళ పైన కూడా చాలా దారుణంగా నడి రోడ్డు పైన చంపేశాడు. ఒకసారి దృశ్యాలు మీకు చూపిస్తాను నేను. ఒకసారి దృశ్యాలు గమనిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. చూడండి, ఇక్కడే ఈ ప్రాంతంలో నడి రోడ్డు పైన చూడండి, ఒక మెయిన్ రోడ్, హైవే రోడ్, నడి రోడ్డు పైనే మాటు వేసి వేట కొడవలతో వేటాడి ఆ సదరు మహిళను చంపేశాడు. నడి రోడ్డు పైన జరిగింది ఘటన. అది రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డు పైనే ఒక మహిళ పొలానికి అని వెళ్ళి వచ్చి రెండు మార్గంలో రెక్కి నిర్వహించి ఆ మహిళ వస్తుండగా వేట కొడవలు చూడండి, తన చేతిలో వేట కొడవలు కనబడుతోంది. ఇక్కడ కనిపించినటువంటి ఈ వ్యక్తి గతంలో కూడా ఒక మైనర్గా ఉన్నప్పుడు కూడా ఒక హత్య చేసి ఈ రకంగానే ఒక వ్యక్తిని చంపేసి జైలుకి వెళ్ళాడు. జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చాడు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత సఖ్యంగా ఉంటాడనంటే అది కాదు, మళ్ళీ అదే దురాలోచన, అదే హతమార్చాలన్న ఆలోచన. సో మరోసారి ఒక మహిళని హతమార్చాడు. నడి రోడ్డు పైన, మెయిన్ హైవే పైన అందరూ అటువైపుగా చూస్తుండగానే పొలానికి వెళ్ళిపోయి తిరిగి వస్తున్నటువంటి ఆ మహిళని వేటాడి తలాముండం వేరు చేసేసాడు. సో పోలీస్ అడిగినప్పటికీ చంపావంటే తల తీసేసిన, కాళ్ళు చేతులు నరికేసిన అని చెప్తున్నాడు. మరి కాళ్ళు చేతులు నరికేయడం ఏంటి, తల తీయడం ఏంటి? ఈ రకమైనటువంటి ఒక దుశ్చర్యకి ఆ సదరు వ్యక్తి పాల్పడ్డాడు. సో ప్రజెంట్ అక్కడ చంపిన వ్యక్తి ఎవరో కాదు, రైట్. సో ప్రజెంట్ ఆయన చంపినవరనో కాదు, తనకు సంబంధించి వరుసకు అమ్మమ్మ అవుతున్నటువంటి ఒక మహిళనే హతమార్చినట్టు తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్కి వెళ్దాం. ఎస్ చంద్రశేఖర్, ఏం జరిగింది? ఈ వ్యక్తి మనస్తత్వం ఏంటి? అంటే మొదటి నుంచి కూడా మైనర్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చంపేశాడు. ఆ తర్వాత జైలుకి వెళ్ళిపోయి బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి ఈ వ్యక్తి మరోసారి కూడా ఒక మహిళను హతమార్చాడు. నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే చంపేసి ఆ వేట కొడవలతోనే పోలీసుల దగ్గరికి వచ్చి అక్కడ పెట్టేసి చంపేసిన, తల తీసేసిన, చేతులు కాలు నరికేసిన అని చెప్పి చాలా తేలిగ్గా, చాలా ఎంతలాంటి ఒక చీమనో ఒక ఏమంటారు కోడినో చంపేసినట్టుగా ఆయన రకంగా అసమర్థమైనటువంటి ఒక సమాధానం నిజంగా చాలా తేలిగ్గా ఆయన యాక్షన్, ఆయన యాటిట్యూడ్ చూడండి. అక్కడ వచ్చిన తర్వాత ఈ యాటిట్యూడ్తో ఆయన కనబడుతున్నాడు. సో ప్రెసెంట్ ఆయన మనస్తత్వం ఎలా చూడాలి? ఎటువంటి వ్యక్తి? ఏం జరిగింది అసలు? ఎస్ మనోజ్, చాలా విషాదకరమైనటువంటి ఘటన, దారుణం చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో మల్లవ్వ
బొల్లం మల్లవకి వీరి కుటుంబానికి మధ్యలో గత కొంతకాలం నుంచి వ్యవసాయ భూమి వద్ద ఒక పంచాయతీ నడుస్తుంది. పెద్దల సమక్షంలో సైతం ఈ పంచాయతీ పలుమార్లు జరిగింది. ఆ మల్లవ కుమారుడు గల్ఫ్ దేశాలకి ఉపాధి నిమిత్తం వెళ్ళాడు. మల్లవకి భర్త ఉన్నారు, కూతురుంది. అయితే ఈ మనువని వరుస మనోజ్ అనేటువంటి వ్యక్తి చిన్నతనం నుంచి జులాయిగా తిరిగేవాడు. నేనంటే విలేజ్ లో అందరూ భయపడాల్సిందే, నాకెవడు ఎదురు చెప్పడానికి వీల్లేదు అనేటువంటి మనస్తత్వంతో అల్లరి చిల్లరిగా ఉండేవాడు. ఈ క్రమంలో గత గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అదే గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి ఆయన జైలు జీవితంలో ఉన్నాడు. బెయిల్ పై బయటకు వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా లేపేస్తా అని చెప్పి గతంలోనే వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో మల్లవ తమ కుటుంబ సభ్యులతో కలిసి చందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు ప్రాణ భయం ఉంది, రక్షణ కల్పించండి, ఇలా ఉంది, నాకు ఎప్పుడు ఏమవుతుందో తెలియని ఆందోళన ఉంది అని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు పర్వాలేదు మేము ఉన్నాం కదా అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే తాజాగా నిన్న సాయంత్రం పొలం పనులు ముగించుకొని వస్తున్నటువంటి క్రమంలో చందుర్తి పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే పెద్దమ్మ తల్లి గుడి ఉంటుంది. ఆ పెద్దమ్మ తల్లి గుడి సమీపానికి రాగానే ఒక్కసారిగా ఎదురు తిరిగినటువంటి మనోజ్ తన దగ్గర ఉన్నటువంటి సిద్ధంగా ఉంచుకున్నటువంటి వేట కొడవలతో విచక్షణ రహితంగా హతమార్చడం జరిగింది. హతమార్చిన తర్వాత ఎవరు రాలేదు, ఆ చుట్టుపక్కల కూడా రాలేదు, భయభ్రాంతులకు లోనయ్యారు. ఒక్కసారిగా తన చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని క్లీన్ చేసి సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే, నేను తలకాయ తీసేసిన, ఆమెను చంపేసిన. ఎక్కడ అంటే పెద్దమ్మ గుడి దగ్గర. అంటే ఎలాంటి మానవీయ కోణంలో సైతం ఆలోచించే పరిస్థితి లేదు. కేవలం తను అనుకున్న పని మాత్రమే చేయాలి. తానంటే ఇక్కడ అందరూ హడలిపోవాలి, భయభ్రాంతులకు గురి కావాలి. ఆల్రెడీ ఒక మర్డర్ చేసినా ఇంకో మర్డర్ చేస్తే పోయేదేముంది అనేటువంటి కోణంలో ఒక్కసారిగా ఆయన బిహేవియర్ని అర్థం చేసుకోవచ్చు. ఆమె మల్లవ మరణ వార్త విన్న వెంటనే బంధువులంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు, రాస్తారోకో చేశారు. వాళ్ళకి ఎవరికి సమాచారం ఇవ్వకుండానే మల్లమ్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపడం జరిగింది. దీని వెనుక ఏదో పోలీసులు దాస్తున్నారు, పోలీసుల కుట్ర ఉంది అని చెప్పి తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. రోడ్డు మీద బైఠాయించారు. చాలా 2 గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కనిపించినటువంటి నిందితుడికి మనోజ్ కి ఎవరు బంధువులు తల్లిదండ్రులు ఎవరు లేరా? వాళ్ళు ఏం చెప్తున్నారు మరి? అంటే ఇంత దుర్మార్గంగా గతంలో ఒక హత్య చేసినటువంటి ఈ వ్యక్తి మళ్ళీ దానికి పేట్రేగిపోయే విధంగా మళ్ళీ ఒక మహిళని హత్య చేసి, అక్కడ వివాదం ఏదైనా కానివ్వండి, హత్య అనేది తప్పు, హత్య చేసి ఇంత దుర్మార్గానికి పాల్పడేకంగా పోలీసు ఎదుటకు వచ్చేసి చాలా తేలిగ్గా, ఎటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తిగా చాలా తేలిగ్గా చంపేసిన, చేతులు కాలు నరికేసిన, తల తీసేసిన రకంగా మాట్లాడుతున్నారంటే తన కుటుంబీకులు ఎప్పుడు అడ్డు చెప్పలేదా? ఈ రకంగా వరుస హత్యలు ఏంటి అనే విషయం పైన తన కుటుంబీకులు, తన తల్లిదండ్రులు ఎవరు వారించలేదా మనోజ్ని ఏంటి ప్రవర్తన అని చెప్పి? గతంలో సైతం పలుమార్లు మందలించడం జరిగింది. పద్ధతి మార్చుకోవాలి, సరైనది కాదు, నీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, ఇంకా చిన్నపిల్లగానివి, ఇంకా అనేక విషయాల్లో ముందుకు వెళ్లాల్సినటువంటి స్థితిలో ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు, కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నావు, ఇది మంచిది కాదు అని చెప్పి చూశారు. అయితే నిన్న జరిగిన సంఘటన తర్వాత ఎవరు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఎందుకంటే నిన్న ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తమ మీద దాడి చేసే ప్రమాదం ఉంది అని చెప్పి ముందు జాగ్రత్తగానే వారు అందుబాటులో